నమశంకరాయ. వివాహమై ఏళ్ళు గడుస్తున్నా సంతానం కలగట్లేదా? ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగినా ఖర్చు ఎక్కువగా అవుతుంది తప్ప మనకు సంతాన భాగ్యం కలగనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వంశాన్ని ఉద్ధరించే సంతానం కూడా కావాలని కలలు కంటుంటుంటారు. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఏ కుటుంబంలోనైతే పంచశాప ప్రభావాలు ఉంటాయో ఆ కుటుంబంలో ఈ పంచశాప ప్రభావాల వలన వంశము ముందుకు జరగడానికి అనగా ముందుకు వెళ్ళడానికి అవకాశానికి ఏర్పడదు, అవరోధాలు ఏర్పడతాయి. కాబట్టి సైన్స్ని నమ్మొద్దని చెప్పట్లేదు. చాలామందికి సంతానం కలగకపోతే ట్రీట్మెంట్కి వెళ్తున్నారు, వెళ్ళొద్దని కాదు. కాకపోతే జాతకంలో ఈ శాప ప్రభావాలు ఉండడం వల్ల ట్రీట్మెంట్ కూడా 2-3 సార్లు మనం అటెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కాబట్టి దయచేసి ఈ యొక్క పంచశాప నివృత్తి అనగా మీ కుటుంబంలో తండ్రి వైపు లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు లేదా భార్య వైపు 6 తరాల్లో దుర్మరణాలు గనక ఉంటే ఈ పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. పంచశాప ప్రభావాలనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటివి 14వ తారీఖు ఆదివారము, అమావాస్య, అధిక జ్యేష్ఠమాసము, రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటిది. చాలా అమూల్యమైనటువంటి రోజు. ఆ రోజున పంచశాప నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాదలిచినటువంటి భక్తులకి 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసుకోవాలి. 13వ తారీఖు రోజున బయలుదేరుతాం. 14 కార్యక్రమం జరిపించుకొని 15వ తారీఖు కల్లా మనం ఇక్కడ ఉంటాం. రాలేనటువంటి వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు.